నమస్కారం. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. మదనపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడితే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అనౌన్స్మెంట్ తప్పితే ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి ఎక్కడ కూడా ₹1 కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మదనపల్లికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ ఏవి కూడా ఈరోజు ఇక్కడ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు మదనపల్లి ఏదైనా ల్యాండ్ మార్క్స్, ఏదైనా మంచి డెవలప్మెంట్లు ఈరోజు ఎక్కడన్నా ఈరోజు ప్రారంభించి జరిగిందంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. మరీ ముఖ్యంగా ఈ పార్టీకి మెడికల్ కాలేజ్ పూర్తయిపోయి స్టాఫ్ కూడా ఆల్రెడీ స్టాఫ్ను కూడా తీసుకొని ప్రారంభానికి ఒక 6 నెలల్లో సిద్ధంగా ఉన్న మదనపల్లి మెడికల్ కాలేజ్ని ఆపేసి 2 సంవత్సరాలుగా మూలన పెట్టారు. పీపీపీ అన్నారు. పీపీపీలో ఎక్కడ కూడా ఈరోజు ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. మరి ప్రభుత్వం వాటిని టేకప్ చేసి ముందుకు పోవాలి. వాటికి లోన్లు కూడా ఆల్రెడీ ప్రభుత్వంలో టైప్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి డబ్బులన్నీ కూడా ఫండ్లన్నీ కూడా ఆపేసి వాళ్ళు ఈరోజు అమరావతికి మారుస్తాం. వైఎస్ఆర్సీపీ ఈ రోజు కూడా అమరావతి నిర్మాణానికి వ్యతిరేకం కాదు, అమరావతి క్యాపిటల్కి వ్యతిరేకం కాదు, కానీ అమరావతి పేరులో చేస్తా ఉన్న కరప్షన్కి మేము వ్యతిరేకము. ఈరోజు 50,000 కోట్లు మీరు అమరావతిలో ఖర్చు పెడతారు. అక్కడే ప్రభుత్వ బిల్డింగ్లు ₹4,000 అడుగు చేస్తా ఉంటే మీరు 20,000 మీ కార్యకర్తలకు, మీ లీడర్లకు సంబంధించిన కంపెనీలు పీల్చుకొని ఈరోజు 4,000 అడుగు కావాల్సింది 20,000 రూపాయలు అడుగు ఖర్చు పెట్టి ఈరోజు అక్కడ స్కామ్ జరుగుతాం. ఇలాంటి స్కాములకే మేము వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం తప్పితే రాజధానికి కాదు. మేము చెప్పేది ఒకటే, మీరు 4,000 అయ్యేదాన్ని 20,000 ఖర్చు పెట్టి అమరావతిలో ఈరోజు కడతా ఉన్నారు. ఇక్కడ మదనపల్లిలో 100 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు మెడికల్ కాలేజ్ పూర్తయ్యి హాస్పిటల్ అంతా కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు మదనపల్లి గురించి మాట్లాడే పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనపడటం లేదు. ఈరోజు మెడికల్ కాలేజు పబ్లిక్ అందరు కూడా ఉపయోగపడే గొప్ప కార్యక్రమం అది. ఈరోజు మెడికల్ కాలేజ్ కోసం ఎంతో మంచి ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొస్తే వాటన్నిటిని కూడా ఈరోజు ఆపేస్తారు. అంతేకాకుండా మదనపల్లి సరస్వతి నిలయంగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా యానీ బెసెంట్ స్థాపించిన పీటీ కాలేజ్ని ప్రభుత్వ పరం చేసి ఆ మేనేజ్మెంట్తో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్మెంట్ని కూడా ఒప్పించి మేము ఇక్కడ ఒక యూనివర్సిటీ పెడతామని చెప్పి ఆయన దాదాపు అంటే 9/2/2024 ఎలక్షన్స్ మునిపే జీవో ఇవ్వడం జరిగింది పీటీ కాలేజ్. మరి ఈరోజు పీటీ కాలేజ్ పేరెత్తే పని కూడా ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా చేయడం లేదు. ఈ పార్టీలు ఎలాగన్నా ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశంలో కూడా నాయకులు ఉన్నారు, పీటీ కాలేజ్లో చదివిన వాళ్ళు, మంచి పేరుండే నాయకులు ఉన్నారు. రామదాస్ చౌదరి గారు కానీ, తుమ్మలపాటి రమేష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎందుకు మాట్లాడటం లేదు ఈరోజు పీటీ కాలేజ్ గురించి? పీటీ కాలేజ్ ఎవరు కూడా కాదు కదా, ఊరందరూ బాగుపడుతుంది, మదనపల్లి నియోజకవర్గం బాగుపడుతుంది, ఇక్కడ చదువులన్నిటి కూడా ఎంతో మేలు జరుగుతుంది. మరి తెలుగుదేశం నాయకులు ఎందుకు ఈ పీటీ కాలేజ్ ఈరోజు ప్రభుత్వానికి ఈరోజు 100 కోట్ల ఆస్తి ఫ్రీగా ఇచ్చారు. ఈరోజు పీటీ కాలేజ్ ఏదైతే ఒక సొసైటీ నడుపుతా ఉందో వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో 100 కోట్ల ప్రాపర్టీ ప్రభుత్వానికి ఫ్రీగా ఇచ్చారు. ఈరోజు యూనివర్సిటీకి తీసుకొచ్చేది పోయి ఈరోజు డబ్బులు కూడా శాంక్షన్ చేయకుండా ప్రభుత్వ కార్యాలయానికి ఈరోజు ఆ కాలేజ్లో బిల్డింగ్స్ వాడుకునే పరిస్థితి. ఇంత దారుణంగా ఎక్కడ కూడా ఈరోజు మదనపల్లికి డెవలప్మెంట్ అనేది లేని పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తున్నాము. అంతేకాకుండా దారుణమైన విషయం ఏమంటే ప్రజలందరూ డబ్బులు ఈరోజు టౌన్ బ్యాంక్లో ఎంతో నమ్మకంతో డబ్బులు వాళ్ళు అందరూ కూడా పొదుపు చేస్తే ఈరోజు టౌన్ బ్యాంక్లో దారుణమైన అవకతవకలు జరుగుతున్నాయి. వీటిపైన కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. నాకు ఈ టౌన్ బ్యాంక్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా ఈరోజు తెలుగుదేశం సింపథైజర్స్. వాళ్ళే చెప్తా ఉన్నారు, మేము మాట్లాడేది ఇబ్బంది అవుతుంది, మీరు ఖచ్చితంగా దీన్ని నిర్ణయండి అని చెప్పి ఈరోజు టౌన్ బ్యాంక్ పైన ఖచ్చితంగా విచారణ జరగాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా కేవలం హెడ్ క్వార్టర్ అనౌన్స్ చేసి చేతులు తిరుగుతుంటే సరిపోదు. ఏమి డెవలప్మెంట్స్ ఎప్పుడు తీసుకొస్తారో కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ అనౌన్స్ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఏవైతే రోడ్లన్నీ కూడా నిలిపేశారో, ఏవైతే కూడా ఈరోజు ఎక్కడికక్కడ రోడ్లు నిలిపేయమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి మదనపల్లి నియోజకవర్గంలో
ఎగ్జిక్యూషన్లో ఉండే రోడ్లన్నీ కూడా నిలిపేయమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. అవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే టేకప్ చేయాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా మదనపల్లికి వాటర్ గ్రిడ్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని కూడా మేము అడుగుతున్నామని చెప్పి తెలియజేస్తాం. ఇవన్నీ కూడా ఈరోజు 2 సంవత్సరాలు అయింది, ప్రభుత్వం చేస్తాదని ఒక ఆలోచనతో ఉన్నాం, చూద్దాం అని. 2 సంవత్సరాలైనా కూడా ఈరోజు ఏమాత్రం డెవలప్మెంట్ అనే మాటే లేకుండా ఉంది. ఈరోజు ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాము. మెడికల్ కాలేజ్ గురించి కానీ, పీటీ కాలేజ్ గురించి కానీ, అదేవిధంగా ఇక్కడ జరిగే టౌన్ బ్యాంక్ స్కామ్ కానీ, మిగతా వాటి భూ కబ్జాలు కానీ, వీటన్నిటిపైన కూడా రాబో రోజుల్లో గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తామో కూడా మేము తెలియజేస్తాము. అదేవిధంగా ఈరోజు స్కీములు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టేస్తాం. అవేమన్నా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడి ఈరోజు వ్యక్తిగతంగా తిట్టడం తప్పితే ఈరోజు ఏమాత్రం ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ప్రజలు సంతోషంగా లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం తక్షణమే మదనపల్లి మెడికల్ కాలేజ్ పనులు మొదలు పెట్టాలి. అదేవిధంగా బీటీ కాలేజ్ యూనివర్సిటీ ఏదైతే గవర్నమెంట్ జీవో పాస్ అయిందో దాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.